డిజిటల్ లెసన్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో వొకేషనల్ విద్యార్థుల కోసం డిజిటల్ లెసన్స్ ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగానే వొకేషనల్ సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసం ఆన్లైన్ క్లాసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనం వొకేషనల్ ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ అనే వొకేషనల్ సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసం పేపర్ 3 సబ్జెక్ట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్, చాప్టర్ నెంబర్ 4, చాప్టర్ నేమ్ వచ్చేసి మోటార్ ఇన్సూరెన్స్, ప్రిపేర్డ్ బై డి రవి, వర్కింగ్ ఎట్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ హన్మకొండ, వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్. I will discuss about introduction of insurance. Insurance means process of transferring the risk from someone who cannot bear it to someone who has the capacity to bear it for such risk in return for the consideration. Money has always been in speech of security, search of security and protection from the beginning of civilization. At the same time, risk is inevitable in life and any business activity. Again, the risk is closely connected with ownership. It is the owner who want to save themselves from risk and it to out this desire. The concept of insurance as originated. బీమా పరిచయం. బీమా అంటే నష్టాన్ని భరించలేని ఒకరి నుండి అలాంటి నష్టాన్ని భరించగల సామర్థ్యం ఉన్నవారికి, నష్టాన్ని భరించగల వ్యక్తుల నుండి అలాంటి నష్టాన్ని భరించగల సామర్థ్యం ఉన్నవారికి బదిలీ చేసే ప్రక్రియ. మనిషి ఎల్లప్పుడూ భద్రత కోసం అన్వేషిస్తాడు. అలాంటి భద్రత ఓన్లీ అంటే బీమా ద్వారానే సాధ్యం అనేది తెలుసుకోవడం జరిగింది. రిస్క్ అనేది జీవితంలో వ్యాపార కార్యకలాపాలతో ఉంటుంది, అదేవిధంగా యాజమాన్యంతో కూడా ముడిపడి ఉంటుంది. ఇది తమను తాము రిస్క్ నుండి కాపాడుకోవాలనే యాజమాన్యులు మరియు బీమా అనే భావన నుంచి ఉద్భవించింది. అంటే బీమా అనేది ప్రతి మనిషికి ఒక ధీమా. అనుకోకుండా జరిగే ఏ రకమైన ప్రమాదాల నుంచైనా బీమా అనేది కాపాడుతుంది. అది వ్యక్తులకైనా లేదా వస్తువులకైనా, పంటలకైనా, జంతువులకైనా, బిల్డింగ్స్ అంటే ఏ రకమైన వాటికైనా బీమా అనేది మనలా సేవ్ చేస్తుంది. ఇప్పుడు ముందుగా డెఫినేషన్ ఆఫ్ ది ఇన్సూరెన్స్. డెఫినేషన్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ means an insurance company promises to pay the owner or beneficiary of the asset a certain sum of money, sum issued if a loss occurred, so that they may try to ensure continuance of financial benefits. The insurance pays a certain amount to the insurance company for being a risk, which is known as a premium. The types of insurance. Insurance is the 3 types of insurance. One is the life insurance, second one is non-life insurance, third one is reinsurance. బీమా యొక్క నిర్వచనం. ఒక బీమా సంస్థ ఆస్తి యొక్క యజమాని లేదా లబ్ధిదారునికి కొంత మొత్తంలో హామీ ఇస్తూ నష్టం జరిగితే వారి ఆర్థిక ప్రయోజనాల కొనసాగింపును నిర్ధారించడానికి ప్రయత్నించవచ్చు. ప్రీమియం అని పిలువబడే రిస్క్ని భరించడానికి బీమా సంస్థకు బీమా కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది. అంటే అనుకోకుండా జరిగే పాలసీదారునికి అంటే అనుకోకుండా జరిగే ఏ ప్రమాదం నుంచైనా బీమా కంపెనీ బీమా చేసిన వ్యక్తితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని బీమా అని కూడా అంటారు. అంటే వ్యక్తి యొక్క ఆర్థిక రక్షణకి బీమా అనేది ఎప్పుడు అంటే
రక్షణ కవచం లాగా ఉంటుంది. ఈ బీమాని మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి జీవిత బీమా, రెండవది సాధారణ బీమా, దీన్ని నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. మూడవది పునర్బీమా. ముందుగా లైఫ్ ఇన్సూరెన్స్. వాట్ ఈస్ ద లైఫ్ ఇన్సూరెన్స్? Life insurance deals with covering the life of human beings in life insurance. The asset in question is economic values of person. A person's earning capacity depends on skills, knowledge, ability, and other factors. The family employer and indirect the user of product created by this asset enjoy value and benefits. Second one is non-life insurance, that is the general insurance. Non-life insurance or general insurance deals with covering non-human objectives like goods, animals, agriculture crops, factories, cars, motor vehicles, etc. In some of countries, non-life insurance is also known as a property and casualty insurance. Third one is reinsurance. Reinsurance means the transfer of risk from one insurance company to another insurance company. It is called reinsurance. Catastrophic events such as earthquakes or oil tankers spilling oil into the sea can generate claims that could place a considerable burden on the insurer. ముందుగా జీవిత బీమా అనగా జీవిత బీమా మానవుల జీవితాలను కవర్ చేస్తుంది. జీవిత బీమాలో ప్రశ్నలో ఉన్న ప్రతి ఆస్తి యొక్క ఆర్థిక విలువ ఒక వ్యక్తి సంపాదించే సామర్థ్యము, నైపుణ్యాలు, జ్ఞానము, సామర్థ్యము మరి ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. కుటుంబం లేదా యజమాని నేరుగా ఒక ఆస్తి సృష్టించిన ఉత్పత్తుల వినియోగదారుల విలువ మరియు ప్రయోజనాలను పొందుతారు. అంటే జీవిత బీమా అనగా వ్యక్తి యొక్క జీవితానికి సంబంధించింది. ఆల్ హ్యూమన్ బీయింగ్స్, దట్ ఈస్ కాల్డ్ జీవిత బీమా. అంటే వ్యక్తి యొక్క ప్రాణానికి సంబంధించిన వాటికి మనం పాలసీ కనుక తీసుకున్నట్లయితే ప్రాణం ఉన్న అన్ని రకాల బీమాలను జీవిత బీమాగా మనం తెలుసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ రెండవది సాధారణ బీమా. సాధారణ బీమా అంటే జీవిత బీమా కాని బీమాలన్నింటినీ సాధారణ బీమా అని చెప్పుకోవచ్చు. అంటే ఇవి వస్తువులు లేదా జంతువులు, వ్యవసాయ పంటలు, కర్మాగారాలు, కార్లు వంటి మానవ రహిత వస్తువులను కవర్ చేయడానికి జీవిత బీమా లేదా సాధారణ బీమాగా మనం చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో జీవిత బీమాను కూడా ఆస్తి మరియు ప్రమాద బీమా అని కూడా పిలుస్తారు. అంటే భారతదేశం యొక్క తలసరి ఆదాయంలో జీవిత బీమా మరియు సాధారణ బీమా యొక్క ప్రీమియం కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పునర్బీమా. పునర్బీమా అంటే దీన్ని ఒక బీమా సంస్థ మరొక బీమా సంస్థకు నష్టాన్ని బదిలీ చేయడాన్ని పునర్బీమా అంటారు. దీన్ని రీఇన్సూరెన్స్ అని కూడా అంటాము. ఒక బీమా సంస్థ వేరొక బీమా సంస్థకు నష్టపరిహారాన్ని బదిలీ చేయడం. అంటే భూకంపాలు లేదా చమురు ట్యాంకర్లు సముద్రంలో చమురు చిందించడం వంటి విపత్తుల సంఘటనలను బీమాదారుడిపై గణనీయమైన భారం పడే అవకాశం తగ్గిస్తుంది. పునర్బీమా అంటే ఒక బీమా సంస్థ అనుకోకుండా మూసివేయడం జరిగితే ఆ బీమా కంపెనీని ఇంకొక బీమా కంపెనీలో కలిపివేయడం జరుగుతుంది. అంటే దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే దీనివల్ల ఏంటి కస్టమర్కి లాభం అంటే ఒక బీమా కంపెనీలో బీమా చేసిన వ్యక్తి అది అనుకోకుండా నష్టాలు రావడం వలన దాన్ని మూసివేయడం జరుగుతుంది. దానివల్ల వినియోగదారు నష్టపోవద్దనే ఉద్దేశంతో IRDA ఇంకో బీమా సంస్థలోకి దీన్ని కలపడం జరుగుతుంది. అంటే దీనివలన ఎవరైతే పాలసీ తీసుకుంటాడో పాలసీదారుడు నష్టపోకుండా అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ మోటార్ ఇన్సూరెన్స్. వాట్ ఈస్ ద motor insurance means insurance. There is 3 types of insurance. One is the life, second one is general, third one is reinsurance. Second one is general insurance, that is called motor insurance. Ante motor insurance means introduction means vehicle insurance is also known as a auto insurance or job insurance or car insurance or motor insurance. It insurance purchased for cars, trucks, motorcycles and other road
vehicles. It primarily used to provide financial protection against physical damage or bodily injury resulting from traffic collision and against liability that could also arise their form. The specific terms of vehicles insurance vary with legal regulation in each region. Globally, motor insurance is the biggest and fastest growing general insurance portfolio, and India is no exemption to it. It accounts for more than 45% of the total general insurance premium income in India. In the year ending 2016, total non-life premium of the industry was about 28,000 crores, out of which motor share was about 13,000 crores. However, motor insurance business was 25 crores only at the time of nationalization. మోటార్ బీమా పరిచయం. మోటార్ బీమాను అంటే దీన్ని ఆటో బీమా లేదా గ్యాప్ బీమా, కారు బీమా లేదా మోటార్ బీమా అని కూడా పిలుస్తారు. కార్లు లేదా ట్రక్కులు, మోటార్ వాహనాలు మరియు ఇతర రహదారి వాహనాల కోసం కొనుగోలు చేసే బీమానే వాహన బీమా అని కూడా అంటారు. శారీరక నష్టం లేదా గాయం నుండి ట్రాఫిక్ సమస్య మరియు ఇక్కడ నుండి తలెత్తే బాధ్యతలకు పరోక్షంగా ఆర్థిక రక్షణ అందించడమే దీని ప్రాథమిక విధి. వాహన బీమా యొక్క నిర్దిష్ట నిబంధనలు ప్రతి ప్రాంతంలో చట్టపరమైన నిబంధనలతో మారుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా మోటార్ బీమా అతిపెద్దది మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న సాధారణ బీమా శాఖలు భారతదేశం దీనికి మినహాయింపు కాదు. ఇది భారతదేశంలో మొత్తం సాధారణ బీమా ప్రీమియం ఆదాయంలో 40% కంటే ఎక్కువ. 2016 సంవత్సరం ముగిసిన సంవత్సరంలో పరిశ్రమ యొక్క మొత్తం సాధారణ బీమా ప్రీమియం సుమారు 28 కోట్లు అయితే అందులో మోటారు బీమా వాటా 13,000 కోట్లు. అయితే మోటారు బీమా వ్యాపారం జాతీయం చేసే నాటికి 25 కోట్లు మాత్రమే. అంటే మోటార్ బీమా జాతీయం చేసే 25 కోట్లు 2016లో ఇదే బీమా ప్రీమియం నుంచి వచ్చిన సుమారుగా సాధారణ బీమా నుంచి వచ్చిన అమౌంట్ అంటే నగదు 28,000 కోట్లు. అంటే మొత్తం మోటార్ బీమాలో అందులో మొత్తం ప్రీమియం అంటే జీవిత బీమా, ఆరోగ్య బీమా అండ్ సాధారణ బీమా 3 రకాల బీమాలతో పోలిస్తే దాంట్లో సాధారణ బీమా మోటార్ బీమా యొక్క వాటానే 13,000 కోట్లు. అంటే ఈ దేశంలో 2 వీలర్ నుంచి మొదలుకుంటే 4 వీలర్ అండ్ 6 వీలర్ అండ్ అన్ని రకాల వాహనాలు అంటే 2 చక్రాల వాహనాల నుంచి మొదలు పెడితే 4 చక్రాల వాహనాలు, బస్సులు, ట్రాక్టర్లు, జీబులు, ఆటోలు, గూడ్స్ క్యారింగ్ అంటే వస్తువులు, రకరకాల వాహనాలు ఈ దేశంలో రోడ్డు మీద అంటే వస్తున్నాయి, అంటే రోడ్డు మీద తిరుగుతున్నాయి. అలా అన్ని రకాల వాహనాలకు బీమా సౌకర్యం అనేది ప్రభుత్వం కల్పిస్తుంది. అలాంటి సౌకర్యాన్ని బీమా అంటే వెహికల్ వాహనం యొక్క యజమానులు సరైన సమయంలో బీమా చేయించుకొని వాళ్ళ ఆర్థిక రక్షణ వాళ్ళు పొందడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ మోటార్ ఇన్సూరెన్స్. Definition of motor insurance. Motor insurance gives protection to the vehicle owner against damage to his her vehicle and pays for any third party liability determined as per law against the owner of the vehicle. వాహన బీమా నిర్వచనం. వాహనాలకు ప్రమాదం సంభవించినప్పుడు ప్రమాదానికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఏర్పాటు చేయబడిన బీమానే మోటార్ బీమా అంటారు. లేదా మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహన యజమాని రోడ్డుపై వాహనాన్ని నడిపేటప్పుడు తీసుకుంటుంది. ప్రమాదం జరిగినప్పుడు వాహనం మరియు వ్యక్తులు కూడా నష్టపోవడం జరుగుతుంది. ఇలాంటి నష్టాలకు భరించడానికి బీమా సంస్థ బీమా చేసిన వ్యక్తితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని బీమా అంటారు. అంటే వాహనాలకు అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి ఈ వాహన బీమా ద్వారా రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ మోటార్ ఇన్సూరెన్స్ అంటే మోటార్ బీమా రకాలు. టైప్ ఆఫ్ మోటార్ ఇన్సూరెన్స్. Motor vehicles is the 2 types of vehicles. One is the private vehicles. Second one is commercial vehicles. Private vehicle is the 2 types. One is the 2-wheeler vehicles. Second one is 4-wheeler vehicles.
Commercial vehicle is the 4 type of vehicles. One is the goods carrying, second one is passenger carrying, third one is miscellaneous carrying, fourth one is motor trade. Okay, types of motor insurance. The word motor broadly covers a lot of classes of vehicle playing on the roads. These may be two-wheeler like scooters and motorbikes, three-wheeler vehicles or four-wheeler vehicles like private cars, jeeps, trucks, buses, commercial taxis and other vehicles. There are three types of insurance. Motor insurance. One is the two-wheeler insurance, second is four-wheeler insurance and third is కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్. అంటే మోటార్ బీమాను మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఈ మోటార్ బీమాకు ఎక్కువ అంటే చాలా ప్రాధాన్యత ఉన్నది. అందులో భారతదేశంలో ఉన్న మోటార్ బీమాకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. ఈ మోటార్ వెహికల్స్ అన్నీ రోడ్డు మీద తిరిగే వాహనాలు కాబట్టి దీంట్లో టూ వీలర్ వెహికల్స్ ఉంటాయి, స్కూటర్స్ లేదా మోటార్ బైక్స్, త్రీ వీలర్ వెహికల్స్ ఉంటాయి అండ్ ది సేమ్ టైం ఫోర్ వీలర్ వెహికల్స్ కూడా ఉంటాయి. అవి జీప్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, ట్రక్స్ కావచ్చు, బస్సెస్, కమర్షియల్ ట్యాక్సెస్, ఇతర వెహికల్. నెక్స్ట్ వచ్చేసి టూ వీలర్ ఇన్సూరెన్స్. టూ వీలర్ ఇన్సూరెన్స్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ పాపులర్ ఆటో ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా. ఇట్ గవర్నర్డ్ బై ది ఇండియన్ మోటార్ టారిఫ్. దిస్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ న్యాచురల్ అండ్ మ్యాన్-మేడ్ calamities like fire, rock slides, landslides, storm, flood, earthquakes, burglary, theft, riots, any damage caused to the vehicles in transit by road, air, inland, waterway or rail. Two-wheeler insurance provides mandatory personal accident covers 1 lakh rupees to the insurer. That accident cover can also be opted for passengers. It also protects against legal liability arising due to third-party injury or death or damage caused to its property. ద్విచక్ర వాహనాల బీమా. ద్విచక్ర వాహన బీమా అనేది భారతదేశంలో ఆటో బీమా రంగంలో చాలా చెప్పుకోదగింది. ఈ రకమైన బీమాకి భారతదేశ టారిఫ్లో చాలా ప్రాధాన్యత ఉన్నది. బీమా రక్షణ కవచంగా అంటే ఈ రకమైన బీమాకి రక్షణ కవచంగా మానవ తప్పిదాలతో పాటుగా ప్రకృతి పరంగా జరిగే తప్పిదాలను కూడా ఈ బీమా కవర్ చేస్తుంది. ఈ బీమాను మనము మానవ తప్పిదాలే కాకుండా ప్రకృతిపరమైన తప్పిదాలను కూడా మనం కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ బీమాలో అగ్ని ప్రమాదం ద్వారా కానీ లేదా శీళ్ల ద్వారా కానీ భూకంపాలు, వరదలతో పాటుగా దొంగతనం మొదలైన వాటి ద్వారా నష్టం జరిగినట్లయితే నష్టపరిహారం పొందవచ్చు. అదేవిధంగా రోడ్డు, రైలు, జల మార్గాల ద్వారా కూడా మనం నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తిగత ప్రమాద బీమాలో ₹1,00,000 వరకు ఈ బీమా ఈ టూ వీలర్ అంటే ద్విచక్ర వాహన బీమాలో వినియోగదారుడికి వర్తిస్తుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ అంటే 4 చక్రాల బీమా. దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్ ఇన్ ద ఇన్సూరెన్స్ సెక్టర్ యాజ్ ఏ కార్ ఇన్సూరెన్స్ ఈజ్ మ్యాండేటరీ while buying a new car. Major car manufacturers are tying up with leading insurance companies to provide quick insurance to its customers. Car insurance covers loss or damage by accident, fire, lightning, riots, earthquakes, hurricanes, terrorist attacks, explosion, theft, third-party claim, and damage like liability for third-party injury or death or third-party and liability to paid driver. On payment of appropriate additional premium, it covers loss or damage to electrical or electronics accessories and other significant items. 4 చక్రాల బీమా అనగా ఇది మన భారతదేశంలో చాలా అంటే తొందరగా వాహన బీమాలో తొందరగా అభివృద్ధి చెందింది. 4 చక్రాల వాహన బీమా అనేది చాలా తొందరగా అంటే చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయింది. ఇది న్యూ కార్ అంటే కొత్త కారు కొనుగోలు చేసిన వాహనదారుడు తప్పనిసరిగా బీమాను తీసుకోనవలెను. అంటే మధ్యతరగతి ఫ్యామిలీస్ అందరూ
4 చక్రాల అంటే 4 వీలర్ వెహికల్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది వర్షానికి, చలికి, ఎండకు అన్ని రకాలుగా సేఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తప్పనిసరిగా 4 చక్రాల అంటే వాహనాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. కంపెనీ నుంచి కొనుగోలు చేసిన రిజిస్టర్ రోజే మనకు బీమా చేయించుకోవడం జరుగుతుంది. బీమా చేయని ఎడల కంపెనీ అంటే షోరూమ్ నుంచి వెహికల్ బయటకు ఇవ్వబడదు అన్నాడు. కంపల్సరిగా షోరూంలో నుంచి మనం వెహికల్ తీసుకునేటప్పుడే ఇన్సూరెన్స్ కూడా కంపెనీతో మనం టైఅప్ అయ్యి ముందే తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ తీసుకోకుండా వెహికల్ కొనుగోలు చేస్తే వెహికల్ కూడా అమ్మడం జరగదు. ఇది IRDA రూల్స్ ప్రకారం తప్పనిసరిగా ఏ వెహికల్ కొన్నా 4 వీలర్ అంటే 2 వీలర్ కానీ లేదా 4 వీలర్ కానీ తప్పనిసరిగా బీమాను తీసుకోవాలండి. ఇది ఈ 4 చక్రాల బీమా మానవ తప్పిదాలే కాకుండా ప్రకృతి ద్వారా జరిగే నష్టాలైన భూకంపాలు కానీ, టెర్రరిస్ట్ అంటే ఉగ్రవాదుల నుంచి ప్రమాదం కానీ, లేదా అనుకోకుండా భూకంపాలు వచ్చినా, లేదంటే దొంగతనం జరిగిన, అగ్ని ప్రమాదం జరిగినా, లేదా యాక్సిడెంట్ జరిగినా, ఏ రకమైన నష్టం జరిగినా మనం ఈ బీమా అంటే 4 వీలర్ ఈ 4 చక్రాల బీమా ద్వారా మనం క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది భారతదేశంలో చాలా ఆటో బీమా రంగంలో ఇది కూడా చెప్పుకోదగిన రకమైన బీమా. నెక్స్ట్ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్. అంటే కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ ఈజ్ దిస్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ కవర్స్ ఆల్ దోస్ వెహికల్స్ విచ్ ఆర్ నాట్ యూజ్డ్ టు పర్సనల్ పర్పస్. ట్రక్స్, బస్సెస్, హెవీ కమర్షియల్ వెహికల్స్, light commercial vehicles, multi-utility vehicles, agriculture vehicles, ambulance, etc. are covered under this insurance. The premium is calculated on the basis of the images and model of the commercial vehicle, place of registration, year of manufacturing, current showroom price, and whether the insurer individual or corporate. Insurance companies in collaboration with automobile manufacturing companies check out different kind of easy and less complicated plans for safe and easy insurance policies. These are the 10 insurance companies provide the general insurance policy holders. This is the New India Assurance, the United India General Insurance, Oriental Insurance, HSBC India Insurance, Bajaj Allianz Insurance, Tata AIG Insurance, IFCO Tokyo General Insurance, ICICI Lombard General Insurance, Bharat AXA General Insurance, Reliance General Insurance. Some of the prominent companies India which provides commercial vehicle insurance. మోటార్ బీమా మనం 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. మోటార్ అనే పదం వాహనాలకు సంబంధించింది. మోటార్ బీమాను ఆటో బీమా లేదా కారు బీమా లేదా మోటార్ బీమా అని కూడా అంటారు. రోడ్డుపై నడిచే ట్రక్కులు, కార్లు, స్కూటర్లు మొదలైన వాహనాలన్నీ ప్రమాదం ద్వారా భౌతిక నష్టం జరిగితే వాటికి నష్టపరిహారాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. బీమా నిబంధనలు ప్రాంతాలకు అనుగుణంగా పాటిస్తారు. వాహన బీమా ముఖ్యంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ద్విచక్ర వాహన బీమా, రెండవది 4 చక్రాల వాహన బీమా, మూడవది వాణిజ్య వాహన బీమా, 2 వీలర్, 4 వీలర్ అండ్ కమర్షియల్ వెహికల్స్. ముందుగా ద్విచక్ర వాహన బీమా గురించి తెలుసుకుందాం. ద్విచక్ర వాహన బీమా అంటే దీన్నే 2 వీలర్ అంటాము లేదా బైక్ అంటాము. బైకు ఆర్ 2 వీలర్ లేదా ద్విచక్ర అంటే మోటార్ సైకిల్. ఈ మోటార్ సైకిల్కి భారతదేశంలో బీమా రంగంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఈ రకమైన బీమాలో ప్రకృతి మరియు మానవ సంబంధమైన ప్రమాదాలు అనగా అగ్ని ప్రమాదాలు లేదా భూకంపాలు, వరదలతో పాటుగా దొంగతనాలు కానీ, థర్డ్ పార్టీ క్లెయిమ్ కానీ నష్టం జరిగినట్లయితే నష్టపరిహారాన్ని పొందవచ్చు. అదేవిధంగా రోడ్డు, రైలు, జల, వాయు మార్గాల ద్వారా ప్రమాదం జరిగిన మనం బీమా వర్తిస్తుంది. వాహనదారునికి వ్యక్తిగత ప్రమాదం జరిగినట్లయితే ₹1,00,000 వరకు మనం బీమా వర్తింప చేయవచ్చు. ఈ రకమైన బీమా ప్రయాణికులకు కూడా వర్తిస్తుంది. ఈ 2 వీలర్ కంపెనీలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన కంపెనీ బజాజ్ కంపెనీ, దాని తర్వాత హోండా కంపెనీ, దాని తర్వాత హీరో హోండా కంపెనీ. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మోడల్గా ఈ కంపెనీ అంటే
100 సీసీ అని, 1000 సీసీ అని, 2000 సీసీ అని, అంటే ఇంజిన్ యొక్క కెపాసిటీని బట్టి టూ వీలర్ యొక్క రేటును ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇంజిన్ యొక్క మోడల్, షోరూమ్ ధర, దాని కెపాసిటీని బట్టి మనం దీన్ని రేటు అంటే ప్రైస్ అనేది, ధర అనేది నిర్ణయించడం జరుగుతుంది. భారతదేశంలో ఆటో బీమా రంగంలో మామూలు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఈ టూ వీలర్ వెహికల్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4 చక్రాల వాహన బీమా. 4 చక్రాల వాహన బీమా అంటే దీన్ని మనం కార్ ఇన్సూరెన్స్ అని అంటాం. బీమా రంగంలో కారు బీమాకు చాలా ప్రాధాన్యత ఉంది. వాహన కొనుగోలు చేసిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా బీమా చేయవలను. 4 చక్రాల వాహనాన్ని తయారు చేసే కంపెనీలు బీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని త్వరితగతిన కొనుగోలుదారునికి బీమా సౌకర్యం కల్పిస్తుంది. 4 చక్రాల వాహనానికి రోడ్డు ప్రమాదం ద్వారా కానీ, లేదా దొంగతనం కానీ, లేదా మూడవ పార్టీ ద్వారా క్లెయిమ్ ద్వారా కానీ, ఇంకే రకమైన అగ్ని ప్రమాదం ద్వారా కానీ ఏ రకంగా నష్టం జరిగినా కూడా ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ బీమా కంపెనీ బీమా చేసిన వ్యక్తికి ప్రీమియం చెల్లించడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్ మొదలైన వాటికి కూడా నష్టం జరిగినా కూడా బీమా కంపెనీ వర్తిస్తుంది, బీమా ప్రీమియం చెల్లిస్తుంది. 4 చక్రాల వాహనం అనేది ఆదాయం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తో పాటుగా రిచ్ ఫ్యామిలీ అంటే ఉన్నతమైన కుటుంబం వాళ్ళు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది వాహనాలను. ఈ వాహనాల్లో కూడా ఎక్కువగా హోండా కంపెనీ, ఫోర్డ్ కంపెనీ, తర్వాత టయోటా కంపెనీ, తర్వాత మారుతి సుజుకి కంపెనీలు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. భారతదేశంలో మారుతి సుజుకి కంపెనీ ఈ 4 చక్రాల వాహనాలలో చాలా ప్రాచుర్యంలో ఉన్నది. అంటే 4 చక్రాల వాహనాల్లో కూడా వాహనం యొక్క కెపాసిటీని బట్టి ఇది అంటే వాటి యొక్క ఇంజిన్ సీసీని బట్టి దానికి ప్రైస్ నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాణిజ్య వాహన బీమా. ఈ రకమైన బీమా పాలసీ వ్యాపార నిమిత్తం ఉపయోగించే వాహనాలకు జరిగే నష్టాలను భర్తీ చేస్తుంది. వాణిజ్యం అనగా అంటే ఒక ప్రదేశంలో తయారైన వస్తువుని వినియోగదారునికి చేయడానికి జరిగే ప్రక్రియలన్నింటినీ కలిపి వాణిజ్యం అంటాం. అంటే ఈ వాణిజ్యం అంటే వస్తువు తయారైన దగ్గర నుంచి వినియోగదారునికి చేరడానికి రకరకాల ప్రక్రియలు జరిగి వస్తువు వినియోగదారు దగ్గరికి చేరుతుంది. ఈ చేరడానికి మనం ఉపయోగించే వాహనాలనే వాణిజ్య వాహనాలు అంటాం. మరి ఇలాంటి వాహనాలు రోజుకి 100 కిలోమీటర్లు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి బయలుదేరుతాయి. అలాంటప్పుడు తప్పనిసరిగా వీటికి అంటే వాణిజ్య వాహనాలకు బీమా చేసుకోవడం జరుగుతుంది. అవి వ్యవసాయ వాహనాలు, అంబులెన్స్లు మొదలైన వాహనాలు చెల్లించే ప్రీమియం మొదలైన వాహనాలు చెల్లించే ప్రీమియము, ఆ మోడలు, రిజిస్ట్రేషను, వాహనం తయారైన సంవత్సరం, ప్రస్తుతం వాహనానికి ఉన్నదా అన్నింటిని పరిగణలోకి తీసుకొని బీమా సంస్థ నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది. ఇవి డీసీఎంలు, టాటా ఏస్లు, ట్రక్కులు, రకరకాల వాణిజ్య వాహనాలు. ఈ వాణిజ్య వాహనాలకు 10 రకాల బీమా కంపెనీలు మనకు అంటే ప్రీమియం పాలసీలు అందిస్తున్నాయి. ఇండియా ఇన్సూరెన్స్, న్యూ ఇండియా, ఓరియంటల్, హెచ్డిఎఫ్సి, బజాజ్ అలయన్స్, టాటా ఏఈ, ఇఫ్కో టోక్యో, ఐసిఐసిఐ, భారత్ ఎక్సా, రిలయన్స్ మొదలైన బీమా కంపెనీలు సాధారణ బీమా కంపెనీలకు ఇస్తున్నాయి. తర్వాత లీగల్ ఆస్పెక్ట్స్ 110 సెక్షన్ 110 మోటార్ వెహికల్స్ యాక్ట్ 1939 ఎంపవర్మెంట్ ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ద మోటార్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్స్. ద లీగల్ ఆస్పెక్ట్స్ విల్ helpful the settling in the third party claims for the minimum amount. In the first stage, the insured will inform the insurer about loss. The loss is registered in claim register. The another stage, the automobile surveyor will assess the causes of loss and extent of the loss. Insurance company may be authorized the repairs. A motor vehicle is repaired, insurance company pays the charges directly to insured. దీన్ని లీగల్ ఆస్పెక్ట్స్ అంటాము. అంటే న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఎదురైనట్లయితే వాహన బీమాలో ఈ సెక్షన్ ద్వారా మనము వినియోగదారునికి సరైన న్యాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది 110 సెక్షన్ ప్రకారం చట్టం 1939లో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మోటార్ క్లెయిమ్ సంబంధించిన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏ రకమైన ఇబ్బందులు ఎదురైనా కూడా మనం క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఇన్సూరర్ ఏమైనా లాస్ అయ్యాడా అంటే వినియోగదారుడికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి సర్వేయర్తో దాన్ని అంచనా వేయించి అతనికి కావాల్సిన నష్టపరిహారాన్ని చెల్లించడానికి ఈ లీగల్ ఆస్పెక్ట్స్ సెక్షన్ 1 and 2 చాలా ఉపయోగపడతాయి. తర్వాత వచ్చేసి హోంవర్క్ అండ్ అసైన్మెంట్స్. ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 2 marks.
వన్ ఈజ్ డిఫైన్ మోటార్ ఇన్సూరెన్స్ అంటే మోటార్ బీమా అనగానేమి. వాట్ ఈస్ ద కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ అంటే కమర్షియల్ వెహికల్ బీమా అనగానేమి. వాణిజ్య వాహన బీమా అనగానేమి. నెక్స్ట్ డిఫైన్ జనరల్ ఇన్సూరెన్స్ అంటే సాధారణ బీమా అనగానేమి. తర్వాత వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్స్ క్యారీ 6 మార్క్స్. ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ మోటార్ ఇన్సూరెన్స్ అంటే మోటార్ ఇన్సూరెన్స్ యొక్క రకాల గురించి వివరించండి. తర్వాత ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అంటే ఓజేటీ అంటాం. ఈ ఓజేటీకి 100 మార్కులు ఉంటాయి. మనం నేర్చుకునే 3 ఆప్షనల్ సబ్జెక్టులు మాత్రమే ఓజేటీ ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ తప్ప. ఈ మూడిట్లో మనము ఓజేటీ సెంటర్లోకి వెళ్ళి ప్రాక్టికల్ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక షోరూమ్కి వెళ్ళినట్లయితే అక్కడ బండి మనం కొనుగోలు చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఉపయోగిస్తున్నారు, ఎలాంటి అంటే పత్రాలు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, మనకి ఎలాంటి పత్రాలు వస్తాయి అనే విషయాలన్నింటినీ మనం ఓజేటీ ద్వారా ఓజేటీ షోరూంలో అంటే వెహికల్ షోరూంలోకి వెళ్ళినట్లయితే అవన్నీ మనం మోటార్ వెహికల్స్ ఎలా కొనుగోలు చేస్తున్నారు అనే విషయం తెలుసుకోవచ్చు. లేదా మోటార్ కొనుగోలు అంటే వెహికల్స్ డ్యామేజ్ అయినప్పుడు ఆ క్లెయిమ్స్ని ఎలాంటి ఫామ్స్ ఫిల్అప్ చేస్తున్నారు, వాటికి ఎలాంటి పత్రాలు మనం సబ్మిట్ చేయాలి, ఇవన్నీ మనం ఆన్ ది జాబ్ ట్రైనింగ్లో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లెసన్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాఠము మీకు పూర్తిగా అర్థం చేసుకొని అంటే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా పూర్తిగా ఈ పాఠ్యాంశం గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.